చికెన్ వండుతున్నానండి. చికెన్ కడుగుతున్నాను. కడిగేసాక అది ఉప్పు కారం మసాలా అన్నీ పెట్టేశాను. ఫస్ట్ ఉప్పు కారం వేసి ఆడలేస్తాను, అప్పుడు చికెన్ కూర వండుతాను. మామూలుగా వండుకున్నాం అనుకోండి అది పచ్చివాసన వస్తుంది. ఎప్పుడు కూడా ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే బాగుంటుంది. ఓకే, ఏంటి కాళ్ళు వచ్చేసాను. చూసారు కదా, ఒక అరకేజీ చికెన్ అండి. ఇద్దరికి భోజనం. ఎక్కడి నుంచో వచ్చారండి పాపం వాళ్ళు, కనవాళ్ళు తినేసి వచ్చారంట. అబ్బా, ఇలా నేను ఎంతో ఆనందపడుతున్నాను తెలుసా అండి. ఇలా వంటలు చేస్తుంటే పొయ్యి మీద వండుకుంటే నాకు చాలా ఇష్టం. నమ్ముతారా? రియల్గానే మాట్లాడుతున్నాను, యాక్షన్ కాదు. వీళ్ళు చూడండి చక్కెర ముక్కలు అవి కోసి అప్పుడు వీళ్ళు చూడండి చక్క ఎంత మంచిగా చేశారు. ఇలా మనం ఇలా తింటే 100 ఏళ్ళు బతుకుతాం. అర్థమవుతుందా? ఏదో గ్యాస్ల మీద చేసుకుని అట్లనే చేసుకుని గొప్ప ఏసీలో ఉంటున్నాను అంటే కాదు. ఏంటి ధనియాల పొడి ఇప్పుడు కాదు, తర్వాత వయసు అయిపోయిందండి. నా వయసు 80 సంవత్సరాలు. ఈ 80 సంవత్సరాల్లో కూడా మీకు చికెన్ హ్యాపీగా వండి పెడుతున్నాను. తినండి, తర్వాత చూసాక ఎలా ఉంది అని చెప్పండి. బాగుంటే బాగున్నదా అని, లేకపోతే లేదని చెప్పండి. ఓకే, మసాలా పొడి తేలేదు తమ్ముడు. మసాలా పొడి ఒక స్పూన్ ఒకటి ఇవ్వమ్మా. లోపల అటు ఇటు తిరగలేదు. అలాగే కొంచెం మగ్గాక 10 నిమిషాలు మగ్గాక అప్పుడు ఉల్లిపాయ ముక్కలు కోసుకుని ఉల్లిపాయ ముక్కలు మగ్గాక కొంచెం మసాలా వేసి మళ్ళీ కొంచెం ఉప్పు కారం వేసి వండుకుంటే వస్తున్నాయి. ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది. నా లవర్ ఇది వీడియో చేసుకుంటాను అంటున్నాడు. ఇంకా చేసుకుంటాడో చేసుకోవడం తెలియదు. చాలా మంచోడు. చిన్న పెద్ద ఉండదమ్మా. నేను ఏమన్నా ఏంటి లవ్ కోసం దాని పేరు సెక్స్ కోసం అంటున్నా. ఒక తోడు, నాకు ఒక తోడు బాగోపోతే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అనేసి వండాను అంటే మీరు అందరూ ఇలా నాకేయేది. ఓకే, ఒకసారి గూడూరులో మామిడి తోటలో చేసారు కదా. అవును, చిన్న మసాలా తెమ్మ. మసాలా చికెన్ ఎలా ఉంటుందా చెప్పు. మసాలా తీసుకురారా. అల్లం పేస్ట్ కూడా ఇలాగ మసాలా తెమ్మ. కొంచెం లవ్ మగ్గులోనే అది ఆంటీ నడిస్తుంది. అయ్యో మసాలా లేదు ఏం తినగలవు మా తినలేవు. 2 తీసుకురారా. 4 లవ్ మగ్గులోని 2 దాసిన చెక్కలోని. మరి ఏంటి ఉల్లిపాయలేవి ముక్కలు వస్తా. షాపుల దగ్గర అయిపోతే చెప్పొద్దు ఏంటి, ఆ పనిలోకి వెళ్ళిపోతానంటావు. 4 ఉల్లిపాయలు వస్తాను. ఇది ఇలా కొంచెం మగ్గాక అప్పుడు ఉల్లిపాయ ముక్కలు నూనెలో వేసి అప్పుడు మళ్ళీ కాలు చాలాలంటే మనం ఇలా చూసుకోవాలండి. ఒక్కసారి అస్తమానం చూడొద్దు. అలా ఉంది కదా. అబ్బా, ఊరికి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎత్తిన సూపర్ ఉన్నదండి బాబు. ఇంకా మసాలా అయితే ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ ఎవరు మసాలా ఉంటుందమ్మా మీ దగ్గర? మేము తెచ్చుకుంటే మర్చిపోయాం. అంతే అంతే అంటే అంత స్ట్రాంగ్గా ఉంది. మరి ఏంటి రైస్ కూడా ఉందా లేదా? రైస్ లేదా ఏమ్మా? వంట రైస్ ఉన్నదా లేదా? అంటే నువ్వు ఎంత ఒక 1 కేజీ బియ్యం పెట్టితే అయిపోతుంది కదా. నాణ్యంకు తెపాలి ఇవ్వమ్మా. దాంట్లో కొంచెం బియ్యం పోసిచ్చే. ఇది అయినప్పుడు అది కూడా అయిపోతుంది. నేను 100 మందికి చేసేస్తాను వంట పోసి ఇచ్చితే. కానీ 3కి నరుగుతున్న వల్ల నేనే చేసేస్తాను. అక్కడ ఏసీలు అన్నీ అలవాటు అయిపోయినాయండి. ఇక్కడ ఏం చెప్తాను, తప్పదు. కర్రలు పెడితే చక్కగా కూర అయిపోతుందండి. గ్యాసులు బండ్లు 800 900 కట్టడం అవసరం అంటారా? చూసి నేర్చుకోండి ఎవరైనా సరే. 2 పక్కల కూడా మూసుకోవాలి, ఒక పక్క కాదు. అమ్మ లవ్ ముక్కలు తింటే లవ్లో పడరు తల్లి. నోటికి కొంచెం నశాలం అంటే కారకారంగా ఉంటుంది. ఆ వాళ్ళు నేను ఫస్ట్ నేర్చేస్తాను, అంతకని ఏమి ఉండదు. బయట దగ్గరికి వెళ్తే ఊరుకుంటావా? గోసికి వెళ్ళిపోతాం దగ్గరికి. అందరూ అలా ఉన్నారు దేశం మీద. ఒకదాన్ని తప్ప నేను బేడగా ఏం ఆలోచించను అసలు. తప్పమ్మా.
కలిసిమెలిసి మాట్లాడుకోవాలి ఉండాలి, అంతేగాని మాట్లాడే వాళ్ళందరూ నా మూడు లాగేసుకుని వెళ్ళిపోతే గుడిసెలో తీసుకెళ్ళి చేసేస్తాడు దెబ్బ అంటే తప్పు. అలా మాట్లాడుకుంది. తిరిగి తిరిగి నాకే పెట్టిందండి అసలు. రామ రామ, నేను కావాలంటే హీరో రమ్మంటే వస్తాడు, ఆ గాడి దగ్గరికి వెళ్తాను. నీ మూడు దగ్గరికి వెళ్తాను చెప్పు ఒకసారి. కష్టదేవుల దగ్గరికి వెళ్తాను నేను. అయ్యో అయ్యయ్యో, ఎంత మాట అన్నావో తెలియదు. అలా ఉన్నది లోకం. ఇంకేంటి కొత్త వెరైటీ వండుతున్నానండి. ఉల్లిపాయలు లేవంట. ఓకే, అదే గ్రేవీ చేసేస్తున్నాను. బాగున్నా బాగోపోయినా అది మీ ఇష్టం. మా తమ్ముడు బయటికి వెళ్ళడంట. ఏంటిది నోట్లో పోసుకొని కొంచెం అందుకు నూనె పోసేస్తున్నాను. ఓకే, ఇంత సీసా ఉందో దీంట్లో నూనె లేదు. మరి పొయ్యి, నువ్వు ఇప్పు పోయి తమ్ముడు. వీడియోలో కనపడతావు. ఇదిగో పొయ్యి, తప్పేమీ లేదు.